శ్రేష్టమైంది. ఇప్పుడు ఒక మాట మనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము తీయండి. మొదటి అధ్యాయము మిస్టర్ మహేష్ చదువుతాడు. మొదటి అధ్యాయము 22, 23 వచనాలు. పెద్దది నాకు వినపడుతుంది. పెద్దది ముందు నాకు అందుబాటులో ఉండాలి. మీరు మీరే రాబోయే తరం యూత్. చదవాలి, నాకు వినపడాలి. మీరు వినువారు మాత్రమయ్యుండి చదువు. మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ప్రార్థన చేసుకుందాం చాలు. ప్రేమ స్వరూపి అయిన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, మీ మహాప్రేమను బట్టి, మీ దయను బట్టి ప్రభువా, ఈరోజు మేము బ్రతుకున్నామంటే అది కేవలం మీ యొక్క దయ మాత్రమే. మా మంచితనం కానీ, మా భక్తి కానీ, మా క్రియలు కానీ కానే కాదు ప్రభువా. కేవలం మీ యొక్క మహాప్రేమ, నీ ప్రేమను బట్టే ఈరోజు మేము బ్రతుకున్నాం ప్రభువా. నేనే కాదు ప్రభువా, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా నీ ప్రేమను బట్టే బ్రతుకుతున్నాడు ప్రభువా. ఈ సత్యాన్ని అనేకులు గ్రహించినట్లుగా సహాయం చేయండి ప్రభువా. ఆశతో నీ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. మానవ మాతృని ప్రభువా, మాట్లాడుకు చేతగానటువంటి వాడిన ప్రభువా, జ్ఞానం లేని వాడిన ప్రభువా, మీరే మరుగుపరుచుకొని మీ యొక్క ఆత్మ ద్వారా నాతో మాట్లాడి మీ ఘనమైన నామానికే మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు జాన్ వెస్లీ చదువుతాడు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం. ఎందుకంటే ఒక్క వచనమే మనం ధ్యానించేది. రాత్రి 8:30 అయింది కదా, 9:30 గంటల దాకా వాక్యం ఉంటుంది. 1 గంటే. చదువు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారునై ఉండుడి. ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్ముకున్న మనము, బాప్తిసం తీసుకున్న మనము, మరి మందిరానికి వస్తున్నటువంటి మనము, దూరంలో ఉండి ఎవరైతే ఈ మాటలు వింటున్నారో అందరికీ ఈ మాట కేవలం లోపల కూర్చున్న వాడికే కాదు, నీవెక్కడి నుండి ఈ మాటలు వింటున్నావో ఈ రాత్రి దేవుడు తన వాక్యం ద్వారా నీతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకోవద్దు అంటున్నాడు. కొంతమంది ఎలా ఉంటారంటే కేవలం వినేవాళ్ళుగానే ఉంటారు. వాళ్ళకి వాక్యం అవసరం లేదు, మందిరం అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు, భక్తి అవసరం లేదు. అలా అయిపోతున్నారు ఈనాడు అనేకుల జీవితాల్లో. మీరు వినువారు మాత్రం అయ్యుండి, కొంతమంది మేము ఇంటి దగ్గర వింటున్నామయ్యి అంటారు. వింటాం మంచిదే, కానీ ఆ విన్న మాటలు మనం ఏం చేయాలి? ఫాలో కావాలి. ఆ మాటలు అనుసరించి మనం నడుచుకోవాలి. నడుచుకోకపోతే లాభం ఏంటి? మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? మనతో మాట్లాడతాడు. ఇదిగో నీవు అది తినకూడదు, ఇది దాక్కూడదు, జాగ్రత్తగా మందులు తీసుకోవాలి, తాగుడుంటే నువ్వు మానుకోవాలి, సిగరెట్లు బీడీలు మానేయాలి, నువ్వు బ్రతకాలని ఆశ ఉంటే ఇవన్నీ మానేయాలి, మందులు వాడుకుంటే అప్పుడు నువ్వు బాగుపడతావని చెబుతాడు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఓరి బాబా అది మందులు తినకపోతే చచ్చిపోతాము,
మందు తాగితే చచ్చిపోతాము అని భయంతో ఏం చేస్తారు, కొంతమంది కంట్రోల్లో ఉంటారు. అయ్యే డాక్టర్ గారు చెప్పాడు అందుకని నేను మానుకున్నాను అంటారు. అంటే ఈ లోకంలో ఒక డాక్టర్ చెప్పిన మాటని మనం ఏం చేస్తాం, ఫాలో అవుతాం. ఆ మాటను మనం అంగీకరిస్తాం. ఒకవేళ ఎవడైనా కానీ ఏందంట డాక్టర్ చెబితే నేను వినేది అన్నాడు అనుకోండి, వాడు ఏమైపోతాడు, బ్రతుకుతాడా చస్తాడా? చచ్చిపోతాడు అంతే. ఒక్కోసారి అలాంటి కేసులు జరుగుతూ ఉంటాయి. డాక్టర్ చెబుతాడు, అబ్బాయి నీ గుండె దెబ్బతింది, నీ లివర్లు దెబ్బతింది, నీ హార్ట్ దెబ్బతింది, నీ కిడ్నీలు దెబ్బతింది, ఇకనైనా మానుకొని అలవాటునే అని అన్నాడు అనుకోండి, వాడు బుద్ధి కలిగి మానుకుంటే ధన్యుడవుతాడు, కొన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు. ఏందంట ఆ డాక్టర్ చెబితే నేను వినాలా అని రెటమతంగా ఉంటారు చూడండి, వాడు రెటమతంగానే పోతాడు. దేవుని వాక్యము అంతకంటే శ్రేష్టమైనది. ఈ లోకంలో ఒక మనుషుని మాటే మనం వినకపోతే మరణానికి వెళ్ళిపోతున్నాం, మరణానికి దగ్గరికి వెళ్ళిపోతున్నాం, మరణాన్ని తెచ్చుకుంటున్నాం. కాలం రాకముందే అనేక మంది మరణిస్తూ ఉన్నారు. యవన కాలంలో, నడిప్రాయంలో లేనిపోయిన రోగాలు తెచ్చుకొని, ఆరోగ్యం దెబ్బతిని, కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఎంతోమంది ఈనాడు ప్రపంచంలో వెళ్ళిపోతున్నారు, చనిపోతున్నారు. జాగ్రత్త, మీ జీవితాల్లో మీరు మారు మనసు పొందకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ప్రభువు చెప్పాడు ఈ మాట, నేను చెప్పే మాట కాదు. మీరు మారు మనసు పొందని ఎడల మీరును అలాగునే నశింతురు అని మత్తయి సువార్తలో ప్రభువు చెప్పాడు ఈ మాట. మారు మనసు పొందకపోతే ఏమైపోతాం, నశించిపోతాం. అన్నం తినకపోతే ఏమవుతాం, ఆకలి అయింది, కడుపు గాలిద్ది, నీరసం వస్తుంది, పొలం వెళ్ళి నాటు వేయలేము, కోత కోయలేము, పని చేయలేము. ఏది అన్నం తినకపోతేనే. మంచినీళ్ళు తాగకపోతే నోరు ఎండిపోద్ది. ఎన్నో సమస్యలు. కొంతమంది మంచినీళ్ళు తాగరు, బాగా ఇంత తింటారు కానీ మంచినీళ్ళు తాగరు అసలు. వాళ్ళ కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతుంది తెలుసా మీకు? రాళ్ళు ఎందుకు వస్తాయి తెలుసా? కిడ్నీలో సరిపోనన్న మంచినీళ్ళు తాగకపోతే వాడి కడుపులో రాళ్ళు ఏర్పడుతుంది. తెలియదు చాలా మందికి. వాళ్ళు అనుకుంటారు నేను అసలు మంచినీళ్ళే తాగనయ్యా, అన్నం తినేటప్పుడు మాత్రం గ్లాస్ తాగుతాను, మళ్ళీ మధ్యాహ్నం మాటిపొడలాగా నేను తాగనంటారు. ఎవరి కోసం తాగుతా? తాకపోతే కిడ్నీలో రాళ్ళు వస్తాయి. తర్వాత ఏమైంది నీ పరిస్థితి? కడుపులో తీవ్రమైన నొప్పి వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు, నువ్వు మంచినీళ్ళు తాగట్లేదా అంటాడు. మంచినీళ్ళే కదా, రోజుకి 6 లీటర్లు తాగాలి మనిషి. రోజుకి ఎన్ని లీటర్లు తాగాలి మనిషి? మనిషి అనేవాడు 6 లీటర్లు తాగాలి. కనీసం లీటర్ కూడా తాగేవాళ్ళు లేరు కొంతమంది. అన్నం తినేటప్పుడు కొంచెం తాగుతారు, ఏది టానిక్ తాగినట్టు కొంచెం తాగుతారు, మళ్ళీ మాటిపోటే కడుపు కాల్చుకునే వాళ్ళు ఉన్నారు మంచినీళ్ళు తాగకుండా, అన్నం తినకుండా. అలాగైతే దేవుని వాక్యం వినకుండా ఈనాడు లోకంలో అనేక మంది ఏమైపోతున్నారు, నశించిపోతున్నారు. చూడండి, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. ఇప్పుడు అర్థమైందా? మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. ఆదివారం నాడు ప్రకటన ఏమని? మంగళవారం సంఘ ప్రార్థన ఉంది, గురువారం సంఘ ప్రార్థన ఉంది, శనివారం ఉంది ప్రార్థన అంటే వింటారు కానీ మందిరానికి రారు. ఏమైద్ది మనం రాకపోతే? ఏంది వీళ్ళేదో పాటుకోడు పనికి వెళ్ళినట్టు. రాత్రులు ఈ టైంలో పనిచేసేవాడు ఒకడు ఉండాడా? నాటేసేవాడు ఉండాడా? నారు బీకేవాడు ఉండాడా? ఈ టైంలో ఎవరు లేరు. ఏం చేస్తారు? కమ్మగా టీవీలు చూస్తూ కూర్చుంటారు ఇంటి దగ్గర. బాధపడవాకండి నేను అన్నానని. ఉన్న మాట అంటేనంటే ఊరెచ్చి రాదంట, ఉన్న మాట అంటే ఉలిక్కి పడతారంట. అర్థమైందా ఇప్పుడు? జాగ్రత్త. దేవుని బిడ్డలు ఖచ్చితంగా సంఘ ప్రార్థనకు రావాలి. దేవుని బిడ్డలే కాదు, మన ఊళ్ళో వాళ్ళందరూ రావచ్చు, నిలుపులో వాళ్ళందరూ కూడా రావచ్చు. మేము అందరినీ ఆహ్వానిస్తాం. అయ్యా మీరే రండి, మా మందిరానికి వచ్చేవాళ్ళు రండి, వేరే వాళ్ళు రావద్దని మేము చెప్పం. ఎప్పుడు చెప్పినా ఏమంటాం? అందరూ రావచ్చు మా మందిరానికి, ఎవరు కూడా మిమ్మల్ని అభ్యంతరపరిచేవాళ్ళు లేరు. నో అబ్జెక్షన్. ఎందుకు వచ్చాము మా మందిరానికి, పో గెట్అవుట్ అనేవాళ్ళు లేరు ఇక్కడ. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా దేవుని మందిరానికి ఏం చేయాలి? రావాలి. ఆదివారం విన్నాం కదా,
మంగళవారం సంఘ ప్రార్థన విన్నాం కదా, మరి ఎందుకు అంటారు? అది మీరే లెక్క చెప్పుకోండి. రేపు దేవుని దగ్గర లెక్క ఉంటుందిలే. దేవుని దగ్గర ప్రతి మనిషికి లెక్క ఉంటుంది. మాదే ఉందలే, చెప్పేవాళ్ళమే. లెక్క అడిగి ఆయన ఒక ఆయన ఉన్నాడు. చదవండి బైబిల్లో మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చదవండి. మత్తయి సువార్త 12:36. జాన్ వెస్లీ స్పీడ్లో ఉండాలి, స్లోలో ఉన్నాడు. తీర్చి చదవాలి. ఇవి ఎవరు తీర్చే ముందు ఆడు చదవండి. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది. ఎవరికి లెక్క? దేవునికి లెక్క చెప్పాలి. మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గురించి ఏమనుకుంటున్నారు? నోరుందని అదిరిపాడొద్దు. ఒక్కోడు ఎట్ట మాట్లాడతాడో నోరుందని అదిరిపాటుగా మాట్లాడతారు. బూతులు తిడతారు, అబద్ధాలు ఆడతారు, మోసం మాటలు పలుకుతారు, ప్రార్థనలో చేస్తారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అటువంటి వాడు పరలోకానికి ఎందుకు వెళ్తారు? బోధలు చేస్తూనే ఉంటారు, అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. అటువంటి వాడు పరలోకానికి వెళ్తాడా? నువ్వు బోధ చేయొచ్చు, పాటలు పాడవచ్చు, వాక్యం వినొచ్చు, నీ జీవితంలో అబద్ధాలు ఆడితే నరకానికే పోతావు. చదవండి ప్రకటన గ్రంథం 21:8. ఎవరు ముందిస్తాడు చదవాలి. పిరికివారును, అవిశ్వాసులను, మాంత్రికులను, కుక్కలను, నరహంతకులను, వ్యభిచారులను, అబద్ధమును ప్రేమించు జరిగించు ప్రతివాడును అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఏమనుకుంటున్నారు మీరు? అబద్ధం ఆడితే ఏమైతులే, ఒకళ్ళని మోసం చేస్తే ఏమైతులే, మోసపు మాటలు పలికితే ఏమైతులే, ఇచ్చకం మాటలు మాట్లాడితే ఏమైతులే, ఎగతాళి మాటలు మాట్లాడితే ఏమైతులే అనుకుంటున్నారా? జాగ్రత్త. ప్రతి మాటల గురించి దేవునికి ఎవరికి లెక్క చెప్పాలి? దేవునికి లెక్క చెప్పాలి. జాగ్రత్త. నీవెవరైనా సరే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిన్ను కూడా దేవుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్తగా బ్రతకాలి. ఈ లోకంలో బ్రతికిన 3 నాళ్ళు బాగా బ్రతకాలి మనం. 3 నాళ్ళ ముచ్చటరా ఎందుకురా ఎదిరిపాటు అని ఒక పాట ఉంది. వినేమంటారులే, నేను పొద్దున్నే పెడతా పాట. అదిరిపాటు లేకుండా జీవితాలు మార్చుకోండి. కొంతమంది ప్రార్థనకు రారు, ఏదేదో మాట్లాడతారు, వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అంటే ఎంత తేలికో, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఇంకా తేలిగ్గా మాట్లాడతారు. నేను కూడా అనిపించుకున్నాలే నా జీవితంలో. ఎందుకంటే వీళ్ళు కొడితే కొట్టరు, తిడితే తిట్టరు. అందుకని నేను కొట్టచ్చు, తిట్టచ్చు. దేవుడు యాక్షన్ తీసుకుంటాడని తెలియదు వాళ్ళకి. తెలుసా మీకు? దేవుని పెట్టిన ఎవడైనా చెయ్యేస్తే దేవుడు వాడి మీద చెయ్యేస్తాడు. దేవుడు చెయ్యేసారంటే వాడి ఇంతే సంగతులు. పరదేశంలో ప్రియులారా పొర మీదుగా చెప్పాడు పాట పాడుకుంటూ తీసుకెళ్ళాలి. ఏమనుకుంటున్నారు దేవుని పెట్టాలంటే? ఏందా ఇట్లా చెబుతాడు అనుకోవకండి, ఉన్నది ఉన్నట్టు చెబుతాను. నేను లేనిది చెప్పను. జాగ్రత్త. బ్రతికిన 3 రోజులు జాగ్రత్తగా బ్రతుకుదాం, బుద్ధి తెచ్చుకుని బ్రతుకుదాం, జ్ఞానంతో బ్రతుకుదాం, దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా మనం జీవిద్దాం. మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. మీరే మోసం చేసుకుంటారు. మీరు వింటున్నారు, దేవుని మందిరానికి రాకపోతే ఎవరిని మోసం చేసినట్టు చెప్పండి? నేను రాకపోతే నన్ను నేను మోసం చేసుకున్నట్టే, నువ్వు రాకపోతే నిన్ను నీవు మోసం చేసుకున్నట్టే. తీయండి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీ 6. అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. మోసపోకుడి. అక్కడేమనుంది? మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు
మోసపుచ్చుకోవద్దంది. ఇక్కడేమంటున్నాడు? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే వస్తాడు. ఇప్పుడు మనం వరిస్తేమో మరి డిసెంబర్ నెలలో ఏ పంటకు వస్తారు? వరే కోస్తాం. మొక్కజొన్న ఇచ్చామనుకోండి, మొక్కజొన్నకు వస్తాం. మినుములు చల్లారనుకోండి, మినప పంటకు వస్తాం. పెసలు చల్లితే పెసల పంటకు వస్తాం. పెసలు ఇచ్చి మరి గోధుమ పంటకు వయ్యం. ఏ విత్తనం విత్తుతావో ఆ పంటకు వస్తావు కదా. అలాగైతే నీ జీవితంలో నువ్వు శరీరాన్ని బట్టి నువ్వు పాపాన్ని విత్తితే నాశనం అనే పంటకు వస్తావు. చదవాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరమును బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయము అనే పంటకు వస్తాడు. జాగ్రత్త, ఆగు. క్షయం అనే పంటకు వస్తాడు. క్షయం వస్తుంది తెలుసా మీకు? బాగా కడుపు నిండా తాగి ఇష్టానుసారంగా ఈ లోకంలో అడ్డం వచ్చిన గడ్డెలా తిని పొట్లాలు తింటే వాడు బతికేమైపోతుందో తెలుసా? లోపలన్నీ తినేసేస్తాయి. క్షయం అంటే అర్థం ఏంటో తెలుసా? తినేయటం. రేపు వాడికి క్షయ వచ్చిందిరా, వాడిని బలకరి ఇవ్వకంటారా అంటారు. క్షయ అంటే ఏంది? లోపల తినేసే గుణం అది. క్షయ తన శరీరం బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయము అనే పంటకు వస్తాడు. ఏ పంట అది? క్షయము. క్షయం అంటే అర్థం ఏంటి? బోలో, క్షయం అంటే ఏంది? క్షయం అంటే అర్థం ఏంటి? నువ్వు చెప్పు. నశించిపోయేది క్షయం అంటే. క్షయము అంటే ఏంటి? నశించిపోతారని. తన శరీరాన్ని బట్టి విత్తేవాడు, శరీరానుసారంగా జీవించేవాడు, శరీర కోరికలు తీర్చుకునేవాడు, శరీరానుసారంగా జీవించేవాడు, ప్రభువుని నమ్ముకోకుండా, మారు మనసు లేకుండా, దేవుని వాక్యం విని దేవుని మందిరానికి రాకుండా ఇంకను నువ్వు పాపంలోనే, తాగుళ్ళలోనే, శాపంలోనే జీవిస్తే నీవేమైపోతావు? క్షయమైపోతావు, నశించిపోతావు. ఇకనైనా యేసయ్యని నమ్ముకుంటావా? ఇకనైనా మందిరానికి వస్తావా? ఇకనైనా మారు మనసు పొందుతావా? నువ్వు ధన్యుడివి, ధన్యురాలు అవుతావు. ఇక్కడే మందిరం ఎదురుగా ఉంటాడు ఒక మహానుభావుడు. ఎప్పుడు చెప్పిన అంటాడు, వస్తాలే అంటాడు. ఒట్టిదే. ఎందుకు ఈ మాయ మాటలు ఎందుకు? ఒకప్పుడు వచ్చాడు మందిరానికి. ఇవాళ పొద్దున కూడా అన్న మాటిపోడు ప్రార్థన ఉంటుంది రా అన్న. ప్రార్థనకు రాడు. ఈ టైంలో అక్కడ ఉంటాడు. ఎక్కడా? అక్కడ బ్రాందీ షాప్ దగ్గర ఉంటాడు. జాగ్రత్త, అబద్ధాలు ఆడవాకండి. వస్తాంలే అయ్యా. ఒకడు అంటాడు, అన్నయ్య రాకేం చేస్తాం అన్నయ్య, వస్తాంలే అన్నయ్య అంటారు. ఒట్టిదే. ఎందుకు ఈ మాయ మాటలు? జీవితాలు మార్చుకోవాలి, మారు మనసు పొందాలి. నీ జీవితాన్ని మార్చుకుంటే నీవే ధన్యుడివి, ధన్యురాలు అవుతావు. నీవెవరినో బాగు చేయటానికి కాదు, మమ్మల్ని బాగు చేయటానికి కాదు మారు మనసు పొందేది. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని బాగు చేసుకోవటానికి నువ్వు మానుకోవాలి, మారు మనసు పొందాలి. 100 రూపాయలు పెట్టి రోజుకు తాగితే సంవత్సరానికి లెక్కేసుకుంటే ఎంత అవుతుందో తెలుసా మీకు? నెలకు 3,000 రూపాయలు. సంవత్సరానికి ఎన్ని వేలు? 36,000 రూపాయలు ఒక తాగుడికే తగలబెడతా ఉంటారు. రోజుకు 100 రూపాయలు తాగితే సంవత్సరానికి లెక్క ఎంత? 3,600 రూపాయలు. 36,000 రూపాయలు. ఇదంతా వేస్ట్ ఖర్చే కదా. ఒకడే పక్షిదారికి ఇచ్చే పెన్షన్ కోసం చూస్తూ ఉంటాడు. ఎప్పుడు తాగుతా తపంతో ఉంటాడు. ఇంట్లో రూపాయి ఇచ్చే పని. భార్య కష్టపడి పనిచేసి వండి పెట్టాలి. ఈడు మాత్రం రూపాయి ఈడు. ఏంటి ఆడ బ్రతికేంటి? ఎన్నడైనా ఆలోచించారా? ఏంటి జీవితం? కాస్త జ్ఞానంతో బ్రతుకుద్దా? జీవితాలు మార్చుకోవాలి మనం. దేవుని వాక్యం ఏమని చెబుతుంది? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. తన శరీరమును బట్టి విత్తేవాడు తన శరీరం నుండి క్షయము అనే పంటకు వస్తాడు. నువ్వే పంటకు వస్తున్నావు? క్షయం అనే పంటకు వస్తున్నావు.
యేసయ్యని నమ్మకుండా ప్రార్థనకు రాకుండా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ క్షేమనే పంటకు వస్తున్నారు. అయితే యేసయ్యని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు అక్షయం అనే పంటకు వస్తున్నారు. అర్థమైందా? అక్షయం. క్షయముకి వ్యతిరేక పదం ఏంటి? అక్షయము. నువ్వే పంటకు వస్తున్నావు ఈ రాత్రి? తర్వాత చదువు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంట కోయిన. ఏంది నిత్య జీవం అంటే ఏంటి? హలో, నిత్య జీవం అంటే ఏంటి? ఒకసారి ఒక ధనవంతుడు వచ్చాడు, బాగా డబ్బుండవాడు వచ్చాడు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడు ఉన్నట్టుగా నేనేమే చేయవలని అంటాడు. సద్బోధకుడా, ఒక అధికారి, ధనవంతుడు, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు, మంచి బిల్డింగ్ ఉన్నటువంటి వాడు, కోట్ల రూపాయలు కలిగినటువంటి వాడు, మనకు మాత్రం కూలి పని చేసుకు బతికేవాడు కాదు. అధికారి, మంచి జాబు, ఒక కలెక్టర్ పోస్టు లాంటిది, అధికారం కలిగినటువంటి వాడు. అప్పుడు ప్రభు అంటాడు ఆ మనుషుడితో, నీకొకటి కొదువుగా ఉంది అంటాడు. ఏమంటాడు? నీకొకటి కొదువుగా ఉంది అంటాడు. వాడికి ఏం అర్థం కాల. వాడి డబ్బు ఉంది కానీ వాడికి ప్రభువు చెప్పిన మాటలు వాడికి ఏం అర్థం కావట్లా. ఏంటి ప్రభు అన్నాడు, నీకున్న ఆస్తి అమ్మి పేదలకు పంచిపెట్టి నీవు నన్ను వెంబడించు, అప్పుడు పరలోకమందు నీకు ఫలము కలుగును, నిత్య జీవం కూడా కలిగింది అని చెబితే వాడు ఏం చేశాడు తెలుసా? అతడు మిక్కిలి ధనవంతుడు కనుక అతడు మిక్కిలి వ్యసనపడుతూ ప్రభువుని విడిచిపెట్టి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. మరణించిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. మరి ఈ రాత్రి మన ప్రయాణం ఎక్కడికి? హలో, ఒకరోజు మనం అందరం చచ్చిపోతాం. ఈ భూమి మీద బతికేవాడు ఎవడు లేడు. వాడు ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, అడుగు తినేవాడు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవడైనా కావచ్చు. భూమి మీద ప్రతి మనుషుడు ఒక దినం ఏమైపోతాడో? చనిపోతాడు. చనిపోయి పరలోకానికి వెళ్ళేది ఎవరు? ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డలుగా బ్రతుకుతారో వాళ్ళే పరలోకానికి వెళ్ళేది. బైబిల్ పట్టుకొచ్చినంత మాత్రం పరలోకానికి పోం. బైబిల్ పట్టుకుని గుడికి వెళ్ళినంత మాత్రం పరలోకానికి పోం. ఒకవేళ నేను బాగా బోధ చేస్తాను అని ఒకవేళ నేను అనుకుంటూ దేవుని వాక్య ప్రకారం నేను బ్రతకపోతే నేనైనా నరకానికి పోతా. నేనే కాదులే, ఎవరైనా కానీ, బోధలు చేసేవాళ్ళు అయినా కానీ, వాళ్ళ బ్రతుకుల్లో అబద్ధాలు ఉంటే, వాళ్ళ బ్రతుకుల్లో పాపం ఉంటే, పాపం ఎక్కడ తీసుకొని వెళ్తుంది? మనిషినే నరకానికి ఈడ్చుకొని పోతుంది. ఆ దినమున అనేకులు అంటారంట, ప్రభువా నీ నామాన్ని నేను దయ్యాలను నల్లగొట్టలేదా, నీ నామాన్ని అద్భుతాలు చేయలేదా, నీ నామాన్ని ప్రవేశింపలేదా అంటారు. ప్రభు దగ్గరికి వచ్చి, అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఒక దినం ప్రభు అంటాడు, ఈ రాత్రి నీ స్థితి ఏమిటో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి, నాకు భాషలు వచ్చు, నాకు ప్రవచన వరం వచ్చు, మీ సంఘంలో ఎవరికి ఆత్మ లేదు అనేవాళ్ళు ఉండాలిలే, ఉన్నారు వాళ్ళు. కొంతమంది అందుకని ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. మాయ మాటలు చెప్పి మన సంఘస్థులను కొంతమంది దొంగిలించారు. మనలో ఉన్న గొర్రెలను కొంతమందిని ఏం చేశారు? వాళ్ళ దొడ్లోకి దొరుకుని వెళ్ళిపోయారు సంఘాలకి. వినేవాళ్ళకి మీకు కూడా తెలుసులే, కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇక్కడ బాప్తిసం తీసుకుంటారు, ఇక్కడ మారు మనసు పొందుతారు. ఎవడన్నా వచ్చి కొత్తగా పెడితే వాడి దగ్గరికి వెళ్తారు. ఏందో ఇట్లా మాట్లాడుతున్నా అంట. అది వాస్తవం, నేను మాట్లాడేది ఖచ్చితం, నేను మాట్లాడేది. జాగ్రత్తగా బ్రతుకుదాం. మోసపోకుడి, దేవుడు విక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. ఈ రాత్రి నీవేమి విత్తుతున్నావు? త్రాగుల్లో బ్రతుకుతున్నావా? మోసంలో బ్రతుకుతున్నావా? వడ్డీలకు ఇస్తూ బ్రతుకుతున్నావా? అబద్ధాలాడుతూ బ్రతుకుతున్నావా? సినిమాలు చూస్తూ బ్రతుకుతున్నావా? ఏ జీవితాన్ని జీవిస్తున్నావు నువ్వు? నిన్ను నరకానికి తీసుకెళ్ళింది ఆ జీవితం కాదు. ప్రభువా నేను బోధ చేస్తున్నాను, నేను సంఘ కాపరిని, నేను సేవకుడిని, నేను బోధకుడిని అంటే ఎవడైతే దేవుని దృష్టిలో తప్పు చేసినోడు శిక్షకు పాత్రుడు అంతే. ఎవడైనా తప్పు చేస్తే
దేవుడు వాడిని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. నన్నైనా శిక్షిస్తాడు, నిన్నైనా శిక్షిస్తాడు. మినహాయింపులు ఏమి ఉండవు ఇక్కడ. సంఘ కాపురని ఒకటి, లేకపోతే మామూలుగా ప్రార్థనకు వచ్చేవాడికి ఇంకొక రూల్ ఉండదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఆత్మను బట్టి విత్తువాడు తన ఆత్మ నుండి నిత్య జీవము అనే పంటకు వస్తాడు. ఈ రాత్రి వింటున్న నీవు ఎక్కడుండి ఈ మాటలు వింటున్నావో, శరీరానుసారంగా బ్రతుకుతున్నావా లేక ఆత్మానుసారంగా జీవిస్తున్నావా? చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి. చదవాలి, డాలీ చదవాలి. ఎవరు చెబితే వాళ్ళే చదవాలి. డాలీ అన్న నేను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం నుండి నన్ను విడిపించెను. పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొనమని ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చవాలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. జాగ్రత్త, పాపానికి ఏముంది? శిక్ష ఉన్నది. గుర్తుపెట్టుకోండి, వినండి. పాపానికి ఏముంది? శిక్ష. పాపం వల్ల వచ్చే జీతము మరణము. అర్థమైందా? వ్యర్థమైందా? హలో, పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణము. ఈ లోకంలో ఒక చోట పని చేస్తున్నాం అనుకోండి, అది ఏ పని అయినా కానీ నెల వచ్చేవరకు ఏం చేస్తారు? మనకి జీతం ఇస్తారు. మనం ఏం చేస్తాం? 1వ తారీఖు 2వ తారీఖు పెట్టుకుంటాం. ఆ రోజు వచ్చేవరకు మనకు జీతం వస్తుంది. ఈనాడు వృద్ధులకి, వికలాంగులకి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? పెన్షన్ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇస్తున్నారు. కొన్ని ఏమో పోయినీలే, కొన్ని తీసేసారులే. అయితే ఆ నెల అనేది వాళ్ళ జీవితాలు ఒక జీతంలాగా తీసుకుంటున్నారు. ఉద్యోగం చేసేవాళ్ళకు కూడా రాష్ట్రాల 1వ తారీఖు జీతాలు, వీళ్ళకి మాత్రం 1వ తారీఖు పడుతున్నాయి. మంచిదే. దేవుడి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని దీవించును గాక. మంచిదే. మరి మన జీవితాల్లో మనం ఎందుకు యేసయ్యని నమ్ముకోకూడదు? ఎందుకు మారు మనసు పొందుకోకూడదు? ఎందుకు బాప్తిసం తీసుకోకూడదు? ఎందుకు దేవుని మందిరానికి రాకూడదు? మేము రావద్దు అంటున్నారా? చెప్పండి. మీ ఇంట్లో వాడు పోవద్దు అంటున్నారా? ఎందుకు రారు? ఆదివారం మాత్రం కనబడతారు మందిరంలో, మిగిలిన 3 రోజుల్లో మాత్రం కనబడరు. జాగ్రత్త, ఇక నుంచైనా సరిగ్గా రండి మందిరానికి. నేనుగా మందిరానికి వస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఖచ్చితంగా అడుగుతాను నేను, వాక్యం ద్వారా హెచ్చరిస్తాను నేను. నాకు, నీకు, అందరికి కూడా ఈ వాక్యం రాకపోతే నాకు కూడా తగిలిద్ది, ఒక ఏటు పడిద్ది. దేవుడు ఊరుకాడు, ఎవరిని ఊరుకాడు. దేవుడు అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు మన దేవుడు. ఉండవాళ్ళని ఒక రకంగా ప్రేమించడు, లేని వాళ్ళని ఇంకో రకంగా ప్రేమించడు దేవుడు. అందరినీ ఏకరీతిగా ప్రేమించే దేవుడు మన యేసయ్య. పక్షపాతం లేనటువంటి వాడు మన యేసయ్య. అందుకని యేసయ్యని నమ్ముకోండి. ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటారు? ఎందుకు? పాప పరుగులతో ప్రళయాగ్నిలోకి వెళ్ళిపోతున్నారు అనేకులు ఈనాడు. పాపంలో జీవించేవాడు ఎక్కడికి పోతున్నాడు? వాడి ప్రయాణం ఎక్కడికి? వాడి పరుగు ఎక్కడికి? అగ్నిగుండానికి. నీ పాపపు పరుగులతో ప్రళయాగ్నిలో చేరేదవా, పరలోకము చేరుటకు
మారు మనస్సు పొందుము. పరలోకానికి చేరాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ప్రళయాగ్నిలోకి పోవాలంటే ఏం చేయాలి? నీ ఇష్టం. తిను త్రాగు సుఖించు. తినుము త్రాగుము సుఖించు. పరలోకం కావాలంటే యేసయ్యని నమ్ముకండి. ఎక్కడికి నీ పరుగు? తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే, పరలోకము చేరుటకు ఆ నరకము దాపుటకు, పరలోకము చేరుటకు ఆ నరకము దాపుటకు తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే. తెల్లారిందాక బ్రతుకుతామనే గ్యారెంటీ మనకు లేదు. ఉందా? ఎవరికైనా గ్యారెంటీ ఉందా? అయ్యా నేను రేపు తెల్లారిపోతే నేను దిగుతానని ఇప్పుడు ఉన్నాడు చెప్పేవాడు. ఏమో, దేవుడు బతికిస్తే బ్రతుకుతాం, తీసుకుంటే వెళ్ళిపోతాం, అంతేనా? నేడు ఇంటిలో రేపు మంటిలో మన బ్రతుకు. ఎంతమంది నిద్రలోనే పోతున్నారు. కొంతమందికి సైలెంట్ హార్ట్ వస్తుంది, స్ట్రోక్ వస్తుంది, సైలెంట్గా వస్తుంది, ఏ బాధ ఉండదు. అట్లాగే నిద్రలో లాంగ్ నిద్రపోతారు. అంటే ఏంటి? అట్లాగే ప్రాణం పోద్ది. తెల్లారిపోతుంది లెగ్గొడితే లెగవరు. ఇక పరదేశంలో ప్రియులారా మన పొరమిది కాదు ఇప్పుడు అని పాట పాడాలి. జాగ్రత్త. నీ జీవితంలో యేసయ్యని నమ్ముకోకపోతే, మారు మనసు పొందకపోతే ఎక్కడికి పోతావు? ప్రళయాగ్నిలోకి పోతావు, నరకానికి పోతావు, పాతాళానికి పోతావు. ఈ లోకంలో బ్రతికినంతకాలం నీకు సంతోషం ఉండదు. ఈ లోకంలో బ్రతికినంతకాలం నీకు నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. నీకు డబ్బు ఉంది, బంగారం ఉంది, మంచి బిల్డింగ్ ఉంది, మంచి ఉద్యోగం ఉంది, కానీ నీ జీవితంలో ఏమి లేదు? రక్షణ లేదు. నీకు మారు మనసు లేదు. నీ డబ్బు నిన్ను రక్షించదు. నీ బిల్డింగ్ నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళదు. నీ ఫ్లాట్ నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళదు. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. శరీరానుసారంగా బ్రతకొద్దు మనం. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము. ఈ రాత్రి మీరు ఏ నడకలో ఉండారో చూసుకోండి. నరకానికి పోయే మార్గంలో ఉండారా, లేక పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నారా? ఇరుకు మార్గంలో ఉన్నారా, లేక విశాలమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నారా? నిన్ను నీవే పరీక్ష చేసుకో. నువ్వెవరిని పరీక్ష చేయొద్దు. అమ్మో ఆ ప్రార్థనకి వెళ్ళొద్దు కానీ అబద్ధాలు ఆడిద్ది అంటారు. ఆవి సంగతి నీకు ఎందుకు? నీ సంగతి నువ్వు చూసుకోవమ్మా. అదిగదిగో ప్రార్థనకి వెళ్తుంది కానీ ఎట్ట సగడం మాడుతుంది చూడండి అంటారు. వద్దు. ఎవరి బతుకాళ్ళు మనం చూసుకుందాం. మన జీవితాన్ని, ఒకళ్ళ జీవితాన్ని మనం విమర్శించవద్దు. కొంతమందికి అదే పని. వాడు మందిరానికి రారు కానీ మందిరానికి వచ్చేవాళ్ళు ఏరువేడి చూపిస్తూ ఉంటారు. చూడమ్మా అని. సిగ్గు లేకపోతే సరే, బుద్ధి లేకపోతే సరే. తమ జీవితాన్ని చూసుకోరు. ప్రతి మనుషుడు తను తాను ఏం చేయాలి? పరీక్షించుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. పరీక్ష చేసుకోవాలి. ఈనాడు పరీక్షలు లేవు. పరీక్షల్లో ఫెయిల్ అయిపోతున్నారు పిల్లలు. పరీక్షల్లో మార్కులు తగ్గిపోతున్నాయి. ఎందుకో తెలుసా? పద్దాక సెల్ ఫోన్. కాలేజీ నుండి వస్తే చాలు, కాన్వెంట్ నుండి వస్తే చాలు ఫోను. అందుకని కళ్ళజోళ్ళు, భూశబ్దాలు వస్తున్నాయి ఇప్పుడు. కళ్ళజోళ్ళు చూసి టీవీలు చూసి కళ్ళు చూపు తగ్గిపోతుంది. అయ్యో కళ్ళుకు సరిగ్గా కనబడట్లేదయ్యా, బోదరగా ఉందయ్యా అని డాక్టర్లు చెప్పుకుంటారు వెళ్ళి. కారణం ఏంటి అమ్మా? నువ్వు టీవీలు మానేయమ్మా, నువ్వే సెల్ ఫోన్లు మానేయమ్మా. పద్దాక యూట్యూబ్లు, ఛానల్స్, వాట్సాప్లు వీటంకే చూస్తూ ఉంటారు. వాళ్ళు బతుకంతా అదే. రోజుకి 18 గంటలు చూస్తారు. ఒకడు ముసుకేసుకుని ఏం చేస్తాడు తెలుసా? కనబడకుండా సెల్ ఫోన్లో చూస్తూ ఉంటాడు. నేను చెప్పేది 100కి 100 నిజం. అందుకనే మార్కులు తగ్గిపోయి 10th క్లాసులో అయినవి ఎక్కువ మార్కులు, ఇంటర్లో వచ్చేవరకే తక్కువ మార్కులు.
బాగా చదవాలి పిల్లలు, మంచి మార్కులు, కాలేజీ ఫస్ట్ రావాలి. అలానా పిల్లలు చక్కగా ఫస్ట్ మార్కులు వచ్చినాయి. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు. దేవుడు వారిని దీవించాడని చెప్పుకునే రీతిగా మనం చదవాలి. అంతే, అలాగ చదవాలి. అయ్యా నాకు తలనొప్పిగా ఉంది, అయ్యా నాకు ఈపు నొప్పిగా ఉంది, అందుకని నేను చదవట్లేదు, తలనొప్పిగా ఉంది. జాగ్రత్త, నాకు బాగాలేదని కాలేజీ ఎగ్గొట్టి సెల్ ఫోన్లో చూడొద్దు. నేను చెప్పే సూటిగా చెబుతాను, ఘాటుగా చెబుతాను. నా మాటలు ఘాటుగా ఉంటాయి, సూటిగా ఉంటాయి. జాగ్రత్త. నేనైనంతే, నేను చూసినంతే నా పని కూడా అంతే. నేను పెద్ద మనగోడిని కాదు. నేను చాలా వరకు మానేశాను అసలు. ఒకప్పుడు యూట్యూబ్లో కొన్ని కార్యక్రమాలు చూసేవాడిని. వాక్యాలు, పగడాల ప్రవీణ్ వాక్యాలు, ఎడ్వర్డ్ విలియం ఎడ్వర్డ్స్ వాక్యాలు, జోసఫ్ ఎడ్వర్డ్ వాక్యాలు చూసేవాడిని. ఈరోజు అసలు సెల్ ఫోన్ చూడాల పూర్తిగా మానేశాను. కాకపోతే మన మందిరంలో కొన్ని మెసేజ్లు పెడతా ఉదయాన్నే. కొంతమందికి తలనొప్పిగా ఉంటుంది, ఈయనేమో నిద్ర కూడా మానేయట్లేదు, మమ్మల్ని 5ంటికే పెడుతున్నాడు. నేను డ్యాన్సులు పెట్టలేదు కదా, డ్యాన్సులు పెడితే మీరు బాధపడాలి, సినిమాలు పెడితే బాధపడాలి, ఇంకేదైనా పెడితే బాధపడాలి. డీజీలు మోగించుకుంటే వాడిని ఎవడు అడగడు. ఏందిరా ఈ మాటలు, గుండెలు పగిలిపోతాయి వాళ్ళ మాటలకి. దేవుని వాక్యం మంచి కమ్మన మాటలు చెబుతుంటే, ఈ కమ్మన మాటలు వాళ్ళ హృదయాల్లో ఎట్లుంటాయి తెలుసా? గుచ్చుకుంటాముంటాయి. జాగ్రత్తగా బ్రతుకుదాం. ఇంకా సమయం ఉంది, సమయం ఇంకా కాలేదు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. జాగ్రత్త, నువ్వేమి విత్తుతున్నావు? శరీరానుసారంగా జీవించేవాడు ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు. శరీరానుసారంగా జీవించేవాడు, ఆత్మానుసారంగా జీవించేవాడు ఏమైపోతాడు? నిత్య జీవాన్ని పొందుతాడు, పరలోకానికి వారసుడు అవుతాడు. ఈ రాత్రి మీకేం కావాలి? పరలోకం కావాలంటే ప్రభువుని నమ్ముకండి, మారు మనసు పొందండి. కాదులయ్యా మాకు నరకమే కావాలనుకుంటారా? మీ ఇష్టం. దేవుడు ఎవరిని కూడా బలవంతంగా జుట్టుబట్టుకు తీసుకురాడు మందిరానికి. గుర్తుపెట్టుకోండి. మీరు ఇంట్లో కూర్చుంటే దేవుడు వచ్చి మీ జుట్టు పట్టుకుని లాక్కుని రాడు. దేవుడు ప్రార్థనకి మీ మనస్ఫూర్తిగా మీరు రావాలి, మీ హృదయపూర్వకంగా రావాలి, మనఃపూర్వకంగా రావాలి. కాదు అయ్యా మేము రామంటే తర్వాత అనుభవించేది మీరే. నెక్స్ట్, నినివే వారు యోనా ఒక ప్రకటన చేశాడు. ఇంకా 40 దినాలకి ఈ పట్టణం నాశనం అయిందని ప్రకటన చేశాడు. చదవండి, చూడండి బైబిల్లో. యోనా గ్రంథం 2వ అధ్యాయము. ఒక దినం ప్రయాణం చేసి యోనా అంటాడు, ఇంకా 40 దినాలకి నినివే మహాపట్టణం ఏమైపోతుంది? చదవండి, నాశనం కాబోతుంది అని ప్రకటన చేశాడు. చదవాలి. ఆ ప్రకటన ఆ పట్టణంలో వాళ్ళు విన్నారు. ఈయన ఏం చేశారు? వారు తమ చెడు నడతలను మానుకొని గోని పట్టాలు కట్టుకొని బూడిదలో కూర్చున్నారు. ఆ పట్టణస్తులు. చదవాలి, చదువు. ఎంత వచనం? 3వ అధ్యాయం 4వ వచనం చదువు ఇప్పుడు. ఇంకా 40 దినాలకి నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినం సాటించి గనులేమి అల్పులేమి అందరూ గోని పట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజునికి వినబడగా, అతడును సింహాసనం నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారు. హలో, అర్థమైందా ఇప్పుడు? ఒకే ప్రకటన,
ఇంకా 40 దినాలకి ఈ నినివే పట్టణం ఏమైద్ది? నినివే పట్టణమే కాదు, మన నిడుబ్రోలు, పొన్నూరు, మన ఇండియా, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఏమైపోతాయి? ఒకరోజు నాశనం అయిపోతాయి. ఏ దేశం ఉండదు, ఏ పట్టణం ఉండదు, ఎవరు ఉండదు. ఏమనుకోవకండి. జీవితాలను దిద్దుకొని బ్రతుకుదాం. మనలో ఏదైనా దేవుని దృష్టికి వ్యతిరేకమైన ఏదైనా ఉంటే అది మానుకొని నీకున్న జాగ్రత్తగా బ్రతుకుదాం. ఎప్పుడైతే ఆ మాట విన్నారో వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. మొట్టమొదటిది ఏంటి? వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. మనోళ్ళు చాలామంది వింటున్నారు వాక్యం, మరి ఏదో ఒక వైపు నుంచి వాక్యంలో మరి వినబడతారేమంటే వింటారు, కానీ విశ్వాసం లేకుండా బ్రతుకుతారు. ద డాగ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఎనిమల్ అనే ఒకటి ఇంగ్లీష్లో సామెత ఉంది. ఒక్క విశ్వాసం గల జంతువు, కానీ మనిషికి మాత్రం ఏమి లేదు, విశ్వాసం లేదు. వింటారు కానీ వాడి జీవితాలు విశ్వాసం లేకుండా బ్రతుకుతున్నారు. ఆ నినివే పట్టణస్థులు ఏం చేశారు? దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం ఏం చేశారు? సాటించారు. వారు తమ వస్త్రాలు తీసివేసి గోని పట్టాలు కట్టుకొని బూడిదలో కూర్చుని ప్రార్థనలు చేస్తున్నారు. ఉందా అలవాటు? మన ఊరుకుందా? మన ఊళ్ళో జనానికి ఉందా? వింటారు కానీ విశ్వాసం లేనివాడుగా బ్రతుకుతున్నారు. వయసు పెరుగుతుంది, ముసలోళ్ళు అయిపోతున్నారు, మరణానికి దగ్గర అవుతున్నారు, కానీ జీవితాలు మాత్రం మారట్లా. ఎంత విన్నా కానీ మారట్లా. చదువు కొనసాగింపు. గట్టిగా చదువు, నాకు వినపట్లా. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లైవ్ కాకుండా తన కోపాగ్ని చల్లార్చుననుకొని మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. అది ఉపవాసం అంటే. మనం ఏం చేస్తాం? ఉపవాసం అని చెప్పి 6 ఇడ్లీ, అర డజన్ ఇడ్లీ తింటాము, 1 గ్లాసులు పాలు తాగుతాము, అవసరమైతే 1 సోల రాగి జావ తాగుతాం, కడుపు నిండా తాగుతాం, ప్రార్థన చేస్తాం. అదే ఉపవాసం అంటే. ఉండాలి, చాలామంది ఉంటారు ఉపవాసం అని చెప్పి కడుపు నిండా తినొస్తారు. వద్దు, అలాంటి విశ్వాసం ఉండకూడదు. వీళ్ళు ఏ విశ్వాసం పాటించారు? ఏది పుచ్చుకోవాల, కటికి ఉపవాసం. మంచినీళ్ళు కూడా తాగల, గొర్రెలకు కూడా నీళ్లు పెట్టాల, పశువులకు కూడా నీళ్ళు పెట్టలా. అది ఉపవాసం అంటే. మనం ఏం చేస్తాం? పొద్దున్నే టీ తాగాలి, టిఫిన్ చేయాలి, పాలు తాగాలి, పాట ఎక్కువ బాగా కడుపు నిండా తాగాలి, ఆకలి కాకుండా ఉంటుందని. ఉపవాసం అంటే అది. ఏమి కటిక ఉపవాసం ఉంటారు. కడుపులో ఏది పుచ్చుకోవాల. వాళ్ళు టిఫిన్లు చేయలేదు, పాలు తాగలేదు, పశువులకు నీళ్లు పెట్టలేదు, వాళ్ళు కూడా మంచినీళ్ళు కూడా తాగల. అప్పుడు దేవుడు వాళ్ళని చూసి పశ్చాత్తాపడి వారికి శాస్త్రాలన్న కీడు చేయకుండా దేవుడు ఏం చేశాడు? నిన్ను చూడండి, దేవుడి ప్రేమ ఎంత గొప్పదో. ఆ దేవుడే చెప్పాడు నాశనం అయింది పట్టణం అని. అదే దేవుడు మరలా ఏం చేశాడు? నాశనం చేయలే. కారణం ఏంటి? వాడు పశ్చాత్తాపడ్డారు, బూడిదలో కూర్చున్నారు. అది మారు మనసు పొందారు. తమ చెడు నడతలు ఏం చేశారు? మానుకున్నారు. చెడు నడత మానుకోవాలి, అదే మారు మనసు అంటే. మన నడత మారకపోతే, మన మాట మారకపోతే నరకానికి వెళ్ళిపోతాం. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా నరకానికే పోతావు. నడక మారాలి, మాట మారాలి, బ్రతుకు మారాలి. అది ఒక పాట కూడా ఉంది, రేపు మీకు వినిపిస్తా, తెల్లారి గట్టి వినిపిస్తాను నేను, 5 గంటలకి. నడక మారాలి, మాట మారాలి, బ్రతుకు మారాలి. ఈ మార్పులు లేకపోతే డైరెక్ట్గా నరకానికి పోతారు. అంతే. ఇక్కడ కళ్ళు మూసుకుంటారు, అక్కడ కళ్ళు తెరుస్తారు. ఈ భూమి మీద కళ్ళు మూసుకుంటారు, నరకంలో కళ్ళు తెరుస్తారు. అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇంకా పావు గంట ఉంది నా టైం మెయింటైన్ చేద్దాం. జాగ్రత్త, దేవునికి బ్రతుకుదాం. నీ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుండి దేవుని వాక్యం వింటున్నావు,
మారు మనసు లేకుండా బ్రతుకుతున్నావు. అడిగితే ఏమంటావు? వస్తాలయ్యా, వస్తాలమ్మా. ఎవరి కోసం? నన్ను బతికియడానికి వస్తారా ఏంటి? నీ కోసం, నీ బిడ్డల కోసం, నువ్వు పరలోకానికి వెళ్ళడం కోసం నువ్వు మారు మనసు పొందాలి, దేవుని మందిరానికి రావాలి. ఎవరినో బాగు చేయటానికి కాదు, నిన్ను నీవు బాగు చేసుకోవటానికి దేవుని మందిరానికి తప్పకుండా రావాలి. సంఘంలో ఉన్నటువంటి వారు, బాప్తిసం తీసుకున్న వారు, సంఘ ప్రార్థన పెట్టినప్పుడు అందరూ కూడా రావాలి. ఈరోజు ఉదయం ప్రేమాలయంలో ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి ఆ సంఘంలో ఎంతమంది వచ్చారు? నేను కూడా వెళ్ళాను. నన్ను కూడా మరి పిలిచారు రమ్మని. అందుకని నేను పెందలకాడ వెళ్ళింది. ఎంతమంది వచ్చారు? ఎన్ని గంటలకి? 8 గంటలకు ప్రోగ్రాం అంటే దాదాపు 8 గంటలకు 3 వంతులు వచ్చారు. 9 అయ్యే వరకు ఫుల్ అయిపోయారు. అట్లా ఉండాలి. అంతేగాని సంఘ ప్రార్థనకు రండి అంటే నలుగురు వచ్చి కూర్చోవడం కాదు, 10 మంది కూర్చోవడం కాదు. ఆదివారం ఏమో 60 మంది వస్తారు, మంగళవారం ఏమో 20 మంది 10 మంది వస్తున్నారు. అది క్రమం కాదు. ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా రావాల్సింది, తప్పదు. వస్తే మనం ధన్యులం అవుతాం. నేను రాలేదనుకోండి, నాలో ఒకటి హుషారు ఉండదు. తెలుసు మీకు. మందిరానికి రావడానికి ఏందో ఒక రకంగా ఉంటుంది. ఏదో పోగొట్టుకున్నవాడు మాదిరిగా మెదలకుండా ఉంటావు అదన. ఇప్పుడు ఎట్లుందో తెలుసా? అసలు మందిరంలోనే పనుకుని నిద్రపోతున్నాను నేను. మంచి నిద్ర వస్తుంది, మామూలు నిద్ర రావట్లేదు నాకు. ఇప్పుడు హాయిగా ఉంది నా ప్రాణానికి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. అట్లుంది నా ప్రాణం, ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి మీరు కూడా ఆనందంగా బ్రతకాలి. ఏడుతో బ్రతకొద్దు, దిగులతో బ్రతకొద్దు, వేదంతో బ్రతకొద్దు, చింతతో బ్రతకొద్దు. మనం ప్రభువుని నమ్ముకుందాం, సంతోషంగా బ్రతుకుదాం, సంతోషంగా పరలోక రాజ్యానికే చేరుదాం. ప్రభు మన కొరకు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి అయిన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, ఈ రాత్రి సమయంలో అయ్యా ఒక్క మాట తీసుకుని మరి ఎంతసేపు ధ్యానించుకున్నాం మా ప్రభువా. ప్రతి మనుష్యుడు తండ్రి నీ మాటలు వినాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి ప్రభువా. అయ్యా అనేకులు మోసం చేసుకుంటున్నారు ప్రభువా, తమ్ముడు తామే మోసం చేసుకుంటున్నారు ప్రభువా. ప్రభువా, మా గ్రామంలో అనేకులు నీ మాటలు వింటున్నారు కానీ మారు మనసు లేకుండా బ్రతుకుతున్నారు, నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకోండి, మా గ్రామాన్ని దర్శించండి ప్రభువా. అయ్యా నీవు ఎంతైనా నమ్మదగిన వాడు మా ప్రభువా, మేము నమ్మదగిన వాళ్ళం ప్రభువా. అయినను మా పట్ల మీరు నమ్మదగిన దేవుడిగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. ఈరోజు నీ మందిరానికి వచ్చిన నీ బిడ్డలను బట్టి వందనాలు ప్రభువా. వారిని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మార్తమ్మను జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యా ఒంట్లో బాగాకపోయినా అయ్యా 80 సంవత్సరాలు వచ్చినాయి, 85 వచ్చినాయి, అయినను ఆశతో నీ సన్నిధికి వస్తూ ఉన్నది ప్రభువా. ఈనాడు అనేకులు యవనస్తులు ప్రభువా, నడిప్రాయం కలిగినటువంటి వారు ప్రభువా నీ సన్నిధి అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు ప్రభువా. అయ్యా కనీసం మార్తమ్మను చూసి అన్న బుద్ధి తెచ్చుకుని బతికే భాగ్యం దయచేయండి ప్రభువా. అలాగే మా ప్రభువా, ఎవరైతే బీపీ, షుగరు, ఆయా బలహీనతలతో బాధపడుతున్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి మా ప్రభువా. అలాగే ప్రభువా, కాళ్ళ నొప్పులతో, చేతుల నొప్పులతో, గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడుతున్నారు, వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే మా ప్రభువా, బిడ్డలు కాలేజీ చదువుకుంటున్నారు, హై స్కూల్లో, కాన్వెంట్లో చదువుకుంటున్న బిడ్డలందరినీ, ఎంబీబీఎస్ చదువుకుంటున్న బిడ్డల్ని, అలాగే మరి ఇంజనీరింగ్ చదువుతున్న బిడ్డలు, అలాగే ప్రభువా మరి బ్లెస్సీ, బాబీ, ఇంకా బిడ్డలు ఉన్నారు ప్రభువా, దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అలాగే జెస్సీ, అలాగే నవ్య, భవ్య ప్రభువా బిడ్డలు, మహేష్, అరవింద్, అలాగే జాన్ వెస్లీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా వాడు చక్కగా చదువుకోవాలి, వాడి జ్ఞాపక శక్తి ఇవ్వండి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి, నీ నామానికి మహిమ తేవాలి ప్రభువా. అలాంటి బిడ్డలుగా వారిని బలపరచండి ప్రభువా, కనికరించండి. ఏ కుటుంబాల్లో మారు మనసు లేకుండా బ్రతుకుతున్నారో వారికి మారు మనసు దయచేయండి. ఏ కుటుంబంలో ఎవరైతే త్రాగుడికి బానిసలు అయిపోయారో వారిని త్రాగుడి నుండి వారిని విడిపించి ఒక మంచి జీవితాన్ని ప్రభువా నీ బిడ్డలందరికీ దయచేయండి. బిడ్డలను మీరు దీవించండి.
తల్లిదండ్రులు లేనిటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభువా. అయ్యా వారిని కూడా మీరు ఆదరించండి, వారి అక్కరలు తీర్చండి ప్రభువా. అయ్యా తండ్రి లేని వారికి తండ్రిగాను, తల్లి లేనటువంటి వారికి ఒక తల్లిగాను మీరు ఆదరించే దేవుడిగా ఉండమని, ఆ బిడ్డలను మీరు దీవించమని, బలపరచమని వేడుకుంటున్నాం మా ప్రభువా. అయ్యా మా గ్రామాన్ని మీరు దీవించండి, మా దేశాన్ని, మా రాష్ట్ర ప్రజలను, పరిపాలన అధికారం కలిగినటువంటి అందరిని కూడా ప్రభువా మీరే దీవించి రక్షించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకు, తన్ను ప్రేమించు వారందరికీ ఈ రాత్రి ఈ మైకు ద్వారా ఎవరైతే దూరంలో ఉండి దగ్గరలో ఉండి విన్నారో వారందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.